ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారు అందరూ ధన్యులు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చినరాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి మాటలు, ఈ యొక్క మాటలు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ యొక్క ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మాటల్లో రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం గమనించినట్లయితే, కనిపెట్టుకున్నవారు ధన్యులు. ఎవరైతే మరి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటారో అటువంటి వారందరూ ధన్యులు అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 30వ అధ్యాయంలో అనేక అంశాలను మరి ప్రవక్త ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి బయటికి రప్పించి ఫరోకు ఏ రీతిగా శ్రమలు ఎదురయ్యాయి, మరి ఆ యొక్క ఫరో గుప్పెట్లో నుండి ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఏ రీతిగా బయటికి నడిపించాడో ఇక్కడ మనం చూడగలము. మరి అంత మాత్రమే కాదు, కానీ యెహోవా న్యాయము తీర్చేటువంటి దేవుడు. ఆయన న్యాయాధిపతిగా ఉంటున్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఎందుకనగా ఆయన అందరికీ ఉపకారిగా ఉంటున్నాడు. మరి ఆయన నిమిత్తము ఎంతమంది అయితే కనిపెట్టుకుని ఉంటారో అటువంటి వారందరూ ధన్యులు. కనిపెట్టుకునుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం అనేక వాటి కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాం. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, మరి కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే నా హృదయము దేవుని కొరకు కనిపెట్టుకున్నాను. ఎంత ఆత్మీయ సత్యాలు ఆ మాటల్లో మనం చూస్తూ ఉంటున్నాం. మరి కనిపెట్టుకున్నట అనేక వాటి కొరకు ఈ లోకంలో మనం కనిపెట్టుకుంటాం. అది ఉద్యోగ విషయాలే కావచ్చు, లేదంటే లోక సంబంధమైనటువంటి ఏమైనా కావచ్చు, వాటన్నిటి కొరకు మనం కనిపెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఆత్మీయంగా దేవుని కొరకు కనిపెట్టుకుంటే ధన్యతను పొందుకుంటాం. ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దము చెవులకు వినబడును. 25వ వచనం, గోపురములు పడు మహా హత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును. ఈ రాబోవు కాలంలో ఏ రీతిగా భవిష్యత్తులో ఏ రీతిగా జరుగుతుంటున్నాయో భవిష్యత్ ధ్యానం గురించి ఇక్కడ మరి ప్రవచిస్తూ ఉంటున్నాడు ప్రవక్త. మరి మనకు ఇక్కడ 15వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రభువును ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదు, మీరు ఊరకుండి నమ్ముకున్నట వలన మీకు బలము కలుగును. మరి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, ఇశ్రాయేల్ యొక్క ప్రజలు మీరు మరలా వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదు. దేవుని పైన తిరుగుబాటు చేసినటువంటి ప్రజలుగా ఉంటున్నారు. దేవుణ్ణి విసర్జించినటువంటి ప్రజలుగా ఉంటున్నారు. అందుకే వారు తిరిగా మరి ఆయన ఆశ్రయిస్తే వారు రక్షింపబడతారని ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటారు. క్రీస్తు ప్రేమైన దేవుని పెట్టినారా, యువతి కాల సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు నేను మరి ఆయన కొరకు కనిపెట్టుకోనండి. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు నూతన బలము పొందెదరు అని కీర్తనకారులు సెలవిస్తూ ఉంటారు. ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని
ఆ ధన్యతను నీవు నేను పొందుకోవాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.